అందరికీ నమస్తే. యువ సంగ్రామ సదస్సు సరూర్నగర్లో జరుగుతుంది. జూలై 18న నిరుద్యోగుల కోసం మీటింగ్ పెడుతున్నది నిరుద్యోగులు అందరూ కలిసి. అయితే ఈ నిరుద్యోగులు మీటింగ్ పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు. విద్యార్థులకు ఉద్యోగాలు వేయాల్సిందే. 5,000 పోస్టులు వేస్తున్న రేవంత్ రెడ్డికి 19,000 పోస్టులు వేయమని విద్యార్థులు కోరుతున్నారు. అది కరెక్ట్ న్యాయమైన పద్ధతి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ మీటింగ్ కండక్ట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. విద్యార్థుల తరపున కొట్లాడుతున్నామని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఓకే, మీరు కొట్లాడండి, విద్యార్థుల తరపున కొట్లాడండి, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయండి. కానీ మీరు మీ పార్టీ మీటింగ్ పెట్టినట్టు అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. మొత్తం మీ ఫొటోసు, కేటీఆర్ ఫొటోసు, సుధీర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫొటోస్, అక్కడ లోకల్ లీడర్ ఫొటోస్ పెట్టి మీరు మీ బీఆర్ఎస్ మీటింగ్ లాగా మార్చుకున్నారు. విద్యార్థుల మీటింగ్ని బీఆర్ఎస్ మీటింగ్లా మార్చుకున్నారు. కాబట్టి మీరు ఏదో ఒక ఫ్లెక్స్లు వేసుకొని మీ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసినట్టు 2028 ఎలక్షన్లకు ఈ విద్యార్థులతోనే స్టార్ట్ చేసిరు మీరు మీటింగ్ అని నాకైతే అనిపిస్తుంది. కానీ విద్యార్థులకు సపోర్ట్ చేయాల్సింది కంపల్సరీ. ఎందుకంటే పోలీస్ నోటిఫికేషన్ 5,000 వేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. అది ఇంకా ఫైనల్ కాలేదు. 19,000 పోస్టులు ఉన్నాయి. 19,000 పోస్టులు రేవంత్ రెడ్డి వేయడం అనేది క్వశ్చన్ ఎంటకెళ్ళి 19,000 పోస్టులు వేసేంత వరకు కొట్లాడదాండి. కానీ మీరు విద్యార్థులతోని నిరుద్యోగ సభ అని పార్టీ మీటింగ్ చేస్తుండ్రు. చాలామంది కామెంట్ చేస్తుంటారు కింద. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల తరపున కొట్లాడితే ఇట్లా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. కానీ నిజం చెప్తున్నా, కానీ నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీ మీటింగ్. ఎందుకంటే విద్యార్థులతో రాజకీయం చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సదస్సు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఫోటోలు వేసుకొని విద్యార్థుల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అప్పుడు సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్స్లు వేసుకొని పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి విద్యార్థులకంటూ సపరేట్ ఏ ఎజెండా లేదు. కాబట్టి విద్యార్థుల తరపున పోరాటం చేయాలనుకుంటే నార్మల్గా రండి. నార్మల్గా విద్యార్థులకు పోస్టులు వేసేంత వరకు కొట్లాడండి. కానీ మీ ఫ్లెక్స్లు వేసుకొని ఇప్పుడే స్టార్ట్ చేసి